హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఆడియో మనీ రిలేటెడ్ గా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. బట్ చాలా మంది ఈ యాప్ లో ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అనమాట. అది మనకే మనం క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, సో యాప్ ఎందుకు తెలుగు వర్షన్ లో రావట్లేదు, సో వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అండ్ ఈ యాప్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు యాప్ ని అన్ఇన్స్టాల్ చేయకండి, స్టిల్ అలాగే పెట్టండి. నేను చెప్పబోయే ఈ ప్యాటర్న్స్ ని ఫాలో అవ్వండి. స్టిల్ అగైన్ తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ నుంచి కూడా మీరు ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే పేమెంట్ వస్తుంది, ఎక్కడ ఎప్పుడు మీకు స్టాప్ చేయలేదు ఆడియో మనీ పేమెంట్ అనేది. స్టిల్ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ అసలు అప్డేట్ ఏంటి, ఎందుకు తెలుగులో స్టాప్ చేయడం జరిగింది, వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆడియో మనీ అందరికీ తెలిసిందే, తెలుగు చదువుతూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ₹1 వచ్చినా కూడా డైరెక్ట్ గా పేటిఎం వ్యాలెట్ లోకి తీసేసుకోవచ్చు. ఎవ్రీ డే 11 PM కి మనకు డైరెక్ట్ గా అమౌంట్ అనేది ఆటో విత్డ్రాల్ అయిపోతుంది అనమాట. సో చాలా మంది చాలా హ్యాపీగా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దీంట్లో నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేశారు. ఇక యాప్ లోకి వెళ్ళినట్లయితే తెలుగు వర్షన్ యూజ్ చేసే వాళ్ళకి క్లియర్ గా యాప్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. సో నేను యాప్ లోకి వెళ్తున్నాను. యాప్ లోకి వెళ్ళిన వెంటనే ఇదిగోండి చూడండి, ఇక్కడ క్లియర్ గా నాకు చూపించడం జరుగుతుంది అనమాట తెలుగు వర్షన్ అనేది. బట్ ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి టాస్క్ అనే బటన్ నేను ట్యాప్ చేస్తాను. సో టాస్క్ అనే బటన్స్ ఇక్కడ నేను చూడండి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఈ ఎర్రర్లో ఏంటిదంటే, ఇంగ్లీష్ హిందీ మాత్రమే యూటిలైజ్ చేయండి అండ్ ఈ లాంగ్వేజ్ అనేది తెలుగు ప్రాబ్లం ఫిక్స్ చేస్తున్నాం అని చెప్పేసి మీకు ఒక అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో మెయిన్గా ఈ అప్డేట్ రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే, తెలుగులోనే కాదు ఇతర లోకల్ లాంగ్వేజెస్ లో ఉన్న వాటిల్లో కూడా అండ్ యాప్ ని స్టాప్ చేయడం జరిగింది అనమాట. మెయిన్ గా తెలుగు తమిళ్లో చాలా మంది యాప్ ని మిస్యూజ్ చేయడం జరిగింది. సో అండ్ జస్ట్ నేను ఈ వీడియో అనేది యూట్యూబ్ లో ఎక్కడా లేదు, అండ్ నాకై నేను సొంతంగా చూసి డైరెక్ట్ గా వీడియో చేయడం జరిగింది అనమాట. విత్డ్రా వచ్చిన తర్వాత అగైన్ దీని గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అండ్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి అండ్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ థింగ్స్ తో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారనమాట. అక్కడ అడ్మిన్ కి చాలా బాగా కోపం రావడం జరిగింది అనమాట. అంటే యాప్ కి ఆపోజిట్ గా మాట్లాడడం, యాప్ వేరే డిఫరెంట్ వర్డ్స్ గురించి మాట్లాడడం, వేరే యాప్స్ గురించి మాట్లాడడం. సో దట్స్ వై వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్ గ్రూప్ ని స్టాప్ చేయడం జరిగింది. స్టాప్ చేయడం మీన్స్ ఏంటిదంటే పబ్లిక్ కి స్టాప్ చేయడం జరిగింది, మెసేజ్ చేయడం. అడ్మిన్ మాత్రమే మీకు అక్కడ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో అక్కడ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. అండ్ ఇన్ కేస్ చాలా మంది జాయిన్ అవ్వడం, గ్రూప్స్ అన్ని ఫుల్ అయిపోవడం జరిగింది. ఇక ప్రాబ్లం ఎక్కడ, ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. సో దట్స్ వై అండ్ వాళ్ళు ఏంటిదంటే అండ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది అనమాట. సమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, పేమెంట్ ఇష్యూస్ ఈ రోజు రాకపోయినా రేపు వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మంచి మంచి అప్డేట్స్ మీకు అందించడం జరిగింది. అండ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అది క్లియర్ గా అర్థమై ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా నేను అడ్మిన్ తో మాట్లాడడం జరిగింది అనమాట. అసలు తెలుగులో ఎందుకు మీరు స్టాప్ చేశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి అడ్మిన్ తో మాట్లాడినప్పుడు నాకు ఇచ్చిన కొన్ని వాట్సాప్ లో నేను మాట్లాడిన కన్వర్షన్ అనేది మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్ గా. అండ్ ఇక్కడ ఫస్ట్ అడిగాను యాప్ ని ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి, అండ్ ఇక్కడ మా యాప్ ని చాలా మంది మిస్యూజ్ చేశారు బ్రో, మేము మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చేసిన పనిని మళ్ళీ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ నాకు చెప్పడం జరిగింది అనమాట. సో తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయండి అండ్ బ్రో అండ్ మేము మళ్ళీ రీవర్క్ చేస్తున్నాం అని చెప్పేసి నాకు వాట్సాప్ లో మెసేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే నేను చాలా కష్టపడ్డాను మీకు ఈ అప్డేట్ తీసుకొని రావడానికి, బట్ నిన్న నాకు ఈ కన్వర్షన్ జరిగింది అనమాట. తర్వాత అడ్మిన్ కి చాలా మెసేజ్ పెట్టాను నేను కూడా, బట్ నో రెస్పాన్స్ అనమాట. నేను ఉన్నంత వరకు నేను ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. నేను ఇదివరకే వాళ్ళకి తెలియజేశాను, అంటే గ్రూప్స్ లో నేను పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అండ్ వాళ్ళకి ఇంత ముందే నేను తెలియజేశాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే, నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు యాప్ ని ప్రమోట్ చేసినందుకు అండ్ ఎందుకు వర్క్ చేయట్లేదు అని చెప్పేసి. మీరు ఒక అఫీషియల్ నోటీస్ ఇవ్వండి, యాప్ లో ఒక పోస్ట్ పెట్టండి రిలేటెడ్ గా తెలుగు వర్క్ చేయట్లేదు, మీరు వేరే లాంగ్వేజ్ కి వెళ్ళండి అని చెప్పేసి మీరు పోస్ట్ పెట్టండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశాను. బట్ వాళ్ళు దానికి నాకు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. బట్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు చాలా మంది నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో రైట్ నో దానికోసం నేను మళ్ళీ మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో తెలుగులో చాలా మంది మిస్యూజ్ చేయడం జరిగింది. ఆ మిస్యూజ్ ఏం చేశారు అనేది అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తెలుసు. అండ్ నాకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే చదివిన దాన్ని మళ్ళీ చదివి, లేకుంటే దాన్ని ఒక వేరే ప్యాటర్న్ లో చూయించి, అంటే రాంగ్ వేలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఆ రాంగ్ వేలో వెళ్ళేటట్టుగా రాంగ్ వేలో డబ్బులు సంపాదించారు. సో దానివల్ల ఏంటిదంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మిస్ అయిపోయారు. సో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఏంటిదంటే ఇన్కమ్ సరిగా దొరకలేదన్నమాట. సో అండ్ రాంగ్ వేలో చేసే వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి బాస్, మీరు ఈ ట్రిక్లు ఆ ట్రిక్లు వాడి
వేరే వాళ్ళ పొట్ట కొట్టకండి. సో వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు లాక్కోకండి. దయచేసి వేరే రాంగ్ మెథడ్స్ యూజ్ చేయకుండా మీరు వెళ్ళండి. వేరే వాళ్ళకు కూడా యాప్ ఎంతగానో యూస్ అవుతుంది. ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు షార్ట్అవుట్ చేసి కొత్తగా అప్డేషన్స్ తీసుకురాబోతున్నారు అనమాట తెలుగులో. అది క్లియర్గా మీకు అర్థమవుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అప్డేట్ రాబోతుంది. అది నేను నా వరకు వచ్చినప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడ్మిన్తో మాట్లాడాలి అనుకుంటే నేను ఇక్కడ నెంబర్ పోస్ట్ చేయలేను. ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిన్ నెంబర్ కింద పోస్ట్ చేయండి. అండ్ వేరే వాళ్ళు డైరెక్ట్గా అడ్మిన్తో అడగండి. చాలా మందికి ఇక్కడ మొత్తం పెండింగ్స్ వర్క్స్ మిగిలి ఉన్నాయన్నమాట. అడ్మిన్తో మాట్లాడినప్పుడు నాకు 3 to 4 డేస్లో ఇది క్లియర్ అవుతుంది అన్నారు. బట్ ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్లోనే కంటిన్యూ అవుతున్నాయి. చాలా మందికి అది క్లియర్ అవ్వలేదు. అండ్ ఈ ఇష్యూ గురించి మీరు అడ్మిన్తో ఒకసారి మాట్లాడండి. ఎవరైనా గ్రూప్లో ఉండింటే అడ్మిన్ నెంబర్ కింద పోస్ట్ చేయండి. అండ్ వాళ్ళు డైరెక్ట్గా అడ్మిన్తో మాట్లాడి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు తెలుగులో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. అడ్మిన్తో క్వశ్చన్ చేయండి. వాళ్ళు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికే ఉన్నారు. మీకు వచ్చిన ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేయడానికే ఉన్నారు. ఓకే, సో మీకు రిప్లై ఇవ్వకపోతే పదే పదే మెసేజ్ చేయండి. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం కష్టపడుతున్నాం. రైట్, సో ఇక్కడ ఈ ప్రాబ్లం అంతా మీరు క్లియర్ చేసేసుకోండి. అంటే ఇంతవరకు నా ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమీ లేదు. నేను వర్క్ చేశాను, ఇన్కమ్స్ని గ్రాప్ చేశాను, అది మీ వరకు తీసుకొచ్చాను. అండ్ ఇక నెక్స్ట్ మీ రిలేటెడ్గా ఈ యాప్లో మీరు వర్క్ చేయాలి అనుకుంటే మీకు 1 రూపీ వచ్చినా 2 రూపీ వచ్చినా సో హ్యాపీగా ఇన్కమ్స్ తీసుకోవచ్చు అనమాట. డైలీ మీరు వర్క్ చేయాలి అనుకుంటే తెలుగు లాంగ్వేజ్ కాకుండా హిందీ అండ్ ఇంగ్లీష్లో మీరు వర్క్ చేసి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఫస్ట్ నుంచి మీరు ప్యాటర్న్స్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసినప్పుడు అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ రిలేటెడ్గా కూడా మీరు ఇక్కడ నుంచి వర్క్ చేసి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. ఇంగ్లీష్ అండ్ హిందీ వర్క్ అవుతుంది. హిందీ మనకు చాలా మందికి కష్టంగా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో ట్రై చేయండి. ఇక్కడ నుంచి వచ్చిన ఇన్కమ్స్ని డైరెక్ట్గా పేటిఎంలోకి టర్న్ చేసుకోండి. ఇక దీంతో పాటు అండ్ ఈ యాప్ నాకు అంత నచ్చట్లేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి అండ్ ఇంకొక యాప్ సేమ్ యాస్టీస్గా ఇటువంటి యాపే ఉంది. దాంట్లో నేను ఇంకా సో టెస్ట్ చేస్తున్నాను యాప్ని. అండ్ ఆ యాప్ ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ యాప్ని నేను కూడా అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ దాన్ని కూడా ట్రై చేయండి. 100% అక్కడి నుంచి కూడా తెలుగు చదువుతూ ఇన్కమ్స్ని గ్రాప్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట ఈ అప్డేట్ అనేది. అండ్ ఈ అప్డేట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు ఈ యాప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో వర్క్ చేయాలి అనుకుంటే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా హ్యాపీగా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే యాప్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్వారీస్ ఉంటే ఇక్కడ FAQs కొన్ని ఉన్నాయి. అంటే మీ సందేహాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని FAQs ఉన్నాయన్నమాట. అచ్చమైన తెలుగులో ఉన్నాయి. వెళ్ళండి, చదువుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, సో ఇక్కడ మీకు రిలేటెడ్గా డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని ఇక్కడ మీకు క్లియర్గా ఉంటాయన్నమాట. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయండి. ఇది కూడా చూడండి, పెండింగ్ వర్క్స్ దాదాపు 4 to 5 డేస్ అన్నారు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంతవరకు దాన్ని క్లియర్ చేయలేదు. దాని రిలేటెడ్గా కూడా మీరు అడ్మిన్ అడగండి, క్వశ్చన్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట ఈ యాప్ అనేది. అండ్ ఈవినింగ్ ఇంకొక యాప్ రాబోతుంది తెలుగు చదివితే ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవడానికి. ఆ యాప్ని కూడా ట్రై చేయండి. బట్ నేను ఇంకా పేమెంట్ తీసుకోలేదు దాంట్లో. సో అండ్ తీసుకోకపోయినా పర్లేదు, మీరు ట్రై చేయండి, ఇన్కమ్స్ని గ్రాప్ చేయండి. ఆల్మోస్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.